అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి 5,00,000 ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. ఆ విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ కామెంట్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇది చాలా మందికి ఉపయోగపడే న్యూస్ కాబట్టి. ఇంక లేట్ చేయకుండా వీడియోకెళ్ళిపోదాం. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకం ఏంటంటే రైతు బీమా పథకం అన్నమాట. అయితే రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు 5,00,000 బీమా పరిహారం అందుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది. అయితే ఈ క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో పరిహారం అందించేందుకు రైతుల కుటుంబాలు అనుసరించాల్సిన విధానాలపై వనపర్తి జిల్లా పాల్గల్ మండల వ్యవసాయ అధికారి స్పష్టమైన సూచనలు చేశారన్నమాట ఆయన. అలా చేయడం వల్ల చాలామంది రైతులకి ఇది ఒక ఉపశమనం అని చెప్పుకోవాలి. రైతు బీమా పథకం కింద పరిహారం తర్వాత అందాలంటే కుటుంబ సభ్యులు సమయపాలన పాటించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారన్నమాట. ఈవో మణిచంద్ర వెల్లడించిన ప్రకారం క్లెయిమ్ ప్రక్రియను ఇలా పూర్తి చేసుకోవాలి. దయచేసి ఇప్పుడు నేను చెప్తున్నాను. దయచేసి కొంచెం మనసు పెట్టి వినండి. మీకు అర్థమవుతుంది. రైతు మరణించిన అదే రోజు లేదా మరుసటి రోజు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ వ్యవసాయ అధికారికి తెలియచేయాలి. అంతేకాకుండా రైతు మరణించిన 5 రోజుల్లోపు నామినీ లేదా కుటుంబ సభ్యులు తప్పకుండా ఈ ధృవపత్రాలను ఏఈఓకి అందజేయాల్సి ఉంటుందన్నమాట. వాటిలో మరణ ధృవీకరణ పత్రం, అదేవిధంగా రైతు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీకి సంబంధించిన ధృవపత్రాలు, ఈ పత్రాలను సరైన సమయంలో పూర్తి వివరాలతో అందించిన పక్షంలో రైతు కుటుంబానికి కేవలం 10 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించి 5,00,000 బీమా సొమ్మును అందజేయడం జరుగుతుందని క్లియర్ కట్‌గా అయితే ప్రభుత్వ అధికారి చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రైతులకి ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది రైతులు పాపం సరైన పంట రాకపోవడం వల్ల, ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల చాలామంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు. అయితే కొంతమంది ప్రమాదవశాత్తు కూడా జరుగుతా ఉంటాయి. ఆళ్ళందరికి కూడా ఒక ఉపశమనం. అటువంటి వారి కుటుంబాలందరికి కూడా ఇది ఒక ఉపశమనం, ఒక పెద్ద వరం అని చెప్పుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.